2 వారాల క్రితం కూతురి స్కూల్లో డాడీ కేటీఆర్ అని చెప్పుకున్నాం. పేరెంట్ మీటింగ్కి వెళ్లి మురిసిపోయారు. ఇది చాలు కేటీఆర్కు పిల్లలపై ఎంత ఇష్టమో, మమకారమో. ఇప్పుడు ఈ మినిస్టర్ గుండె పగిలింది. ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేశారు. ఓ ఫోటో ఆయన ట్వీట్కు కారణమైంది. ఆ ఫోటో చూస్తే ఎవరికైనా పాపం చిట్టి తల్లి అనుకుంటాం. ఉదయం హడావుడిగా 8ంటికి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళింది ఆ చిన్నారి. టిఫిన్ కూడా చేయలేదు. పేరెంట్స్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి స్కూల్లో డ్రాప్ చేశారు. ఇంట్లో ఏమీ తినలేదని చిన్నారి చేతికి ఓ రోటీ ఇచ్చారు. దాన్ని తిననే లేదు ఆ బుజ్జాయి. వెంటనే ప్రేయర్కు బెల్ మోగింది. అంతే, రోటీని జేబులో పెట్టుకుని అలాగే వెళ్ళిపోయింది. చల్లటి గాలిలో ప్రేయర్ చేస్తూ ఈ పాప కునుకుపాట్లు పడింది. నిండా 4 ఏళ్లు కూడా లేని ఈ బుజ్జి తల్లికి కనీసం బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేకపోతే ఎలాగండి? మీరే చెప్పండి. 4 ఏళ్ల వయసులో ఇంత టెన్షన్ అవసరమా? ఈ విషయమే మంత్రి కేటీఆర్ను కదిలించింది. పిల్లలు చిన్నతనంలో ఎంతో ఎంజాయ్ చేయాలి. వాళ్లపై ఆంక్షలు విధించకూడదు. ప్రెజర్ కుక్కర్లా వాళ్లపై ఎప్పటికీ ఒత్తిడి ఉండకూడదు. ఈ ఫోటో చూస్తే నా గుండె పగిలింది. పిల్లలు పిల్లలుగా ఉండాలి అని స్పందించారు. నిజమే కదా, అసలే చలికాలం. పిల్లలు టైంకి లేవరు, టైంకి స్కూల్కి వెళ్ళాలి. కనీసం పాలు కూడా తాగకుండానే పరిగెడుతున్న ఈ 4 ఏళ్ల చిన్నారిపై ఎంత ఒత్తిడి ఉందో ఈ ఒక్క ఫోటో చూస్తేనే తెలుస్తోంది. Like and subscribe Eagle Media Works.